థ్యాంక్ యూ సో మచ్ సెంధిల్ గారు. అలాగే ఇక్కడ ఒక బొమ్మరిల్లు గెట్ టుగెదర్ కూడా జరుగుతుంది. దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ జెనీలియా. అఫ్ కోర్స్ ఆ ప్రోగ్రామ్కి ఆడియో రిలీజ్ యాంకరింగ్ చేసింది నేనే. అలాగే దాంతో పాటుగానే సై గెట్ టుగెదర్ కూడా జరుగుతుంది ఇక్కడ. డైరెక్టర్ రాజమౌళి గారు, హీరోయిన్ జెనీలియా, సెంధిల్ గారు అండ్ యాంకర్ నేను. ఓకే, ఏంటో మనం ఎప్పటికీ ఇలాగే జూనియర్గా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా నాకు నేనే ఆశిస్తూ, మా రాజమౌళి గారు మరికొద్దిసేపట్లో వచ్చి టికెట్ లాంచ్ చేయబోతూ ఉన్నారు. బట్ బిఫోర్ దాట్, ఈ సినిమాలో అభి చెప్పినట్టుగా ట్రైలర్లో మనం మెమరీస్ని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి మన లైఫ్లో. అలాంటి కొన్ని మెమరీస్ని ఇక్కడ ప్లే చేస్తాము. దాని మీద ఒక వన్ లైనర్ రాజమౌళి గారిని చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మెమరీ నెంబర్ 1 ప్లీజ్. ఏం లేదండి, పాటలతో దేవి గారు వైరల్ చేస్తే మేము మాటలతో వైరల్ చేయాలని మా కోరిక, అంతే. ఏదో ఒకటి వైరల్ అవ్వాలి. జూలై 18న మనకి ఈ సినిమా వచ్చేస్తుంది కాబట్టి లెట్స్ హ్యావ్ ద ఫోటో ప్లీజ్. అది ఈ వైరల్ పిక్ వెనకాల ఎనీ మెమరీ దట్ యూ వాంట్ టు షేర్ రిగార్డింగ్ మగధీర, ఎనీథింగ్. హలో, అంటే యాక్చువల్గా గుడ్ మెమరీస్ చెప్పాలి. బట్ మగధీర అనగానే నాకు తక్కువని వచ్చేది పీటర్ మాస్టర్ యాక్సిడెంట్. అది అంటే క్రేజీ గాయ్. హీఈస్ షార్ట్ ఓకే అయిన తర్వాత పైకి ఎక్కి బైక్ మంచి కింద పడి అందరికీ టెన్షన్ పెట్టాడు. ఇట్స్ లైక్ నాట్ ఎ గుడ్ మెమరీ, బట్ మెమరీ దట్ యూ కాంట్ ఫర్గెట్. బట్ ఇట్స్ గుడ్ దట్ హీస్ హేల్ అండ్ హెల్దీ. ఎస్, ఆఫ్ కోర్స్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. దిస్ సింహాద్రి. స్టూడెంట్ నెంబర్ 1 సింహాద్రియా? ఏది స్టూడెంట్ నెంబర్ 1? ఎస్. యా, మొన్నే ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 స్పాట్లోకి వెళ్ళి నేను తారక్ మళ్ళీ రిక్రియేటెడ్ ఫోటో తీసుకున్నాను. అది గుర్తొస్తుంది. సూపర్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఈగా మై బెస్ట్ ఫిల్మ్. ఓ, రాజమౌళి గారి బెస్ట్ ఫిల్మ్లు ఏంటి అని అడిగితే చాలా మంది ఈగా చెప్తూ ఉంటారు. మై బెస్ట్ ఫిల్మ్ ఈగా అని రాజమౌళి గారు చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ పిక్చర్. సై సినిమాలోని వేణుమాధవ్ గారి సూపర్ కామెడీ సీన్. యా, సై విల్ ఆల్వేస్ బి ఎ వెరీ ఫాండ్ మెమరీ ఫర్ మీ. బికాజ్ అంటే సింహాద్రి తర్వాత మాస్ సినిమాలే తీస్తారు, మాస్ సినిమాలే తీయాలన్న ఎక్స్పెక్టేషన్ కంప్లీట్గా బ్రేక్ చేస్తా. కంప్లీట్ యూత్ఫుల్ ఫిల్మ్ ట్రై చేసాం. రగ్బీ అని ఎవరికి తెలియని కొత్త ఆటను తీసుకొచ్చి దట్ ఎక్స్పెరిమెంటేషన్ హెల్ప్ మీ అలాట్. అంటే ఒక మోస్ట్లో పడక్కర్లేదు, మనం నచ్చినట్టు సినిమాలు తీయచ్చు కన్విక్షన్తో అని తెలియజెప్పిన సినిమా సార్. మీరు ఏ ఆటని తీసుకొచ్చినా, ఏ ఇన్సెక్ట్ని తీసుకొచ్చినా దాంతోపాటు బోలెడంత ఇమోషన్ని తీసుకొని వస్తారు కాబట్టి మేము కనెక్ట్ అవుతాము. అండ్ ద నెక్స్ట్ పిక్చర్. ఏం జరుగుతుంది రాజమౌళి గారు? కొంపతీసి స్టేజ్ మీద ఉండేటువంటి నా గురించి ఏమైనా కామెంట్ చేస్తున్నారా? ఏ బిర్యానీ తిందాం డార్లింగ్ అని అడుగుతున్నట్టు. ఓకే, సో ప్రభాస్ గారు మంచి ఫుడీ అని మనకు తెలుసు. ఆయన తినడమే కాకుండా తినిపిస్తూ ఉంటారు కూడా. ఎనీ మోర్ పిక్చర్స్? వన్ మోర్ పిక్చర్, ద లాస్ట్ పిక్చర్ ప్లీజ్. ఓ, అయిపోయాయి పిక్చర్స్. ఓకే, సో స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో ఎంటర్ అయ్యి డైరెక్టర్గా నంబర్ 1 డైరెక్టర్గా ఎదిగినటువంటి మా రాజమౌళి గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ ఇప్పుడు బిగ్ టికెట్ లాంచ్ చేయడానికి వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం చేస్తున్నాము. రాజమౌళి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్.